సార్ ఏ కాలేజ్ అయినా కొంతమందికి ఐఐటీ, ఎన్ఐటీ వస్తాయి. చాలా మందికి రావు. 9లో కూడా అట్లే ఉంటుంది. బహుశా కొద్దిగా ఎక్కువ మందికి వస్తాయి మిగతా కాలేజ్ల కంటే. వచ్చిన వాళ్ళ పరిస్థితి సరే సార్. ఐఐటీ, ఎన్ఐటీ రాని వారి పరిస్థితి ఏంటి అసలు? దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మొన్న కొత్తపేట బ్రాంచ్లో నుంచి బయటకు వెళ్ళిన ఒక స్టూడెంట్ వాళ్ళ పేరెంట్ కాల్ చేసి ఏమన్నారంటే, అతను ఐఐటీలో జాయిన్ అవ్వలేదు, ఎన్ఐటీలో జాయిన్ అవ్వలేదు, కానీ సెకండ్ ఇయర్ ఆఫ్ హిస్ ఇంజనీరింగ్లో ఒక పెద్ద కంపెనీలో ప్లేస్మెంట్ వచ్చింది. సెకండ్ ఇయర్ ఆఫ్ హిస్ ఇంజనీరింగ్ వాళ్ళ కాలేజ్లో ఎవరికి రాలేదు. ఆయన క్రెడిట్ అంతా 9కి ఇచ్చారు. దిస్ ఇస్ ఓన్లీ వన్ ఎగ్జాంపుల్. అంటే ఎంతో మంది పిల్లలు మన దగ్గర చదివి బయటకు వెళ్ళిన పిల్లలు నాకు కాల్ చేసి స్టార్ట్అప్ ఐడియాస్ ఇస్తూ ఉంటారు. నేను స్టార్ట్అప్ చేస్తున్నానని చెప్తుంటారు. వాళ్ళు ఎవరు కూడా ఐఐటీస్లో చదివి ఉండరు. కానీ వాళ్ళందరూ అట్రిబ్యూట్ చేసేది ఏంటి అంటే, సార్ ఇది 9లో మేము నేర్చుకున్నాము, సో దానివల్ల మాకు ఒక రకమైన కాన్ఫిడెన్స్ ఉంది, ఒక రకమైన సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది, సో అందుకని మేము ఈ స్టార్ట్అప్ వైపు వెళ్ళగలుగుతున్నాము అనేది చెప్తారు. సో ఐఐటీస్కి బియాండ్ వెళ్ళగలగాలి అన్నది మా ఆలోచన. ఎందుకంటే రాని పిల్లలే ఎక్కువ మంది ఉంటారు కదా సార్. ఇంత స్టాటిస్టిక్స్ చూసుకున్నాం, మీ టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ చూస్తే ఎంఐటీస్ కానివ్వండి, స్టాన్ఫర్డ్ కానివ్వండి, ఆక్స్ఫర్డ్ కానీ, ఇలాంటి యూనివర్సిటీస్లో మార్క్స్ హ్యాస్ వెరీ లిటిల్ రోల్ టు ప్లే. వాళ్ళ ప్రొఫైల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఇంటర్మీడియట్లో లేదా 10th క్లాస్లో వాళ్ళు ప్రొఫైల్ బిల్డ్ అయిందా లేదా, అంటే డిఫరెంట్ ఎక్స్ట్రా కరిక్యులర్స్ ఉన్నాయా, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది, ఇవన్నీ చూసి సీట్స్ ఇవ్వడం మొదలు పెడుతున్నారు. సో వాటికి సూటబుల్గా ఉండేదే 9.